ఏంటివి ఏం చేసింది షేక్ అనుకుంటున్నారా? ఇవి ఫ్లాక్స్ సీడ్ లడ్డూస్ చాలా టేస్టీగా బాగున్నాయి. మనకి పిల్లలకి మనకి పెద్దవాళ్ళకి ఎవరైనా కూడా రోజుకొకటి తింటే ఈ ఫ్లాక్స్ సీడ్ లడ్డు వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ పొందుతాము. మరి ఈ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఫ్లాక్స్ సీడ్స్తో పాటు యాడ్ చేసుకోవాలి, మొత్తం వివరంగా వీడియో అయితే పెట్టేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎన్ని బెనిఫిట్స్ ఉన్న ఫ్లాక్స్ సీడ్ లడ్డు మనం తప్పకుండా ట్రై చేయాలి. ఓకేనా అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజు మనం ఫ్లాక్స్ సీడ్ లడ్డు చేసుకుందాము. ఫ్లాక్స్ సీడ్ లడ్డుకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూపించేస్తాను, మీరు కూడా నాతో పాటు చూసేయండి. 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్, 1/2 కప్ గోధుమలు, 1.5 కప్ జాగరీ అనమాట. 1 కప్ ఇక్కడ తీసుకున్నాను. తర్వాత ఇదే కప్పుతో 1/2 కప్ మళ్ళీ యాడ్ చేసుకుంటాను. 1/2 కప్ నువ్వులు, 1/2 కప్ పల్లీలు అనమాట. ఇక ఈ మధ్యలో ఉన్నది ఇలైచీ పౌడర్. ఇక మన ఫ్లాక్స్ సీడ్ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక మన ఫ్లాక్స్ సీడ్ లడ్డు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు క్యాష్యూ నట్స్, బాదం ఇవి కొంచెం లైట్గా క్రష్ చేసుకుందాం. ఎందుకంటే లడ్డూలో ఇలా క్రష్ చేసింది వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇక ఇది వచ్చేసి మన మార్కెట్కి వెళ్ళినప్పుడు చిన్నగా ఉంది, మిక్సీ జార్ చాలా బాగా ముద్దుగా అనిపించింది, అందుకనే ఇది పర్చేస్ చేశాను. ఇందులో ఏంటంటే ఇలా కొంచెం కొంచెం ఇంగ్రీడియంట్స్ క్రష్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి అయితే తీసుకున్నాను. ఒక పల్స్ ఇచ్చి వీటిని క్రష్ చేసి పెట్టుకున్నాము. ఇలా క్రష్ చేసి అయితే పెట్టుకున్నాము. వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోనే మనం తీసుకున్నాం కదా 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ అవి వేసుకొని కొంచెం మంట అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని తెలుగులో వచ్చేసి అవిసె గింజలు అంటారనమాట. ఫ్లాక్స్ సీడ్స్ని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక స్పూన్తో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి చిటపటలాడి ఒక మంచి అరోమా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయి. మనకి ఫ్లాక్స్ సీడ్స్ ఫ్రై అయ్యాయా లేదో తెలుసుకోవాలి అంటే ఇలా కొంచెం గింజలు నోట్లో వేసుకుంటే నోటి కింద చక్కగా క్రిస్పీగా ఉంటుంది, పంటికి అంటకుండా క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఇలా అయితే చాలు. ఇక ఫ్లాక్స్ సీడ్స్ని పక్కకు తీసుకుంటూ అదే కడాయిలో పల్లీలు వేసుకొని చక్కగా రోస్ట్ చేసుకున్నాము. ఇక మనం పల్లీలు వేసుకునే లోపు ఈ ఫ్లాక్స్ సీడ్స్ అయితే చల్లారనివ్వాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ముఖ్యంగా మనకి డయాబెటిక్ని కంట్రోల్లో పెడుతుంది, వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది, అంతేకాకుండా మన హెయిర్ గ్రోత్కి బాగా దోహదపడుతుంది అన్నమాట. పల్లీలు అయితే వీడియోలో చూపిస్తున్నాం కదా, అలాగా ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పల్లీలు చక్కగా వేగుతాయన్నమాట. ఇక ఫ్లాక్స్ సీడ్స్తో ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మన హెయిర్కి చాలా ఉపయోగపడుతుంది. ఆ జెల్ మనం హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల మనం ఊడిపోతున్న హెయిర్ని కూడా మళ్ళీ రీగ్రోత్ చేసుకోవచ్చు. బేబీ హెయిర్ చక్కగా గ్రోత్ అవుతుంది. ఎవరికన్నా ప్యాక్ కావాలి అనుకుంటే ఆ జెల్ ఎలా ప్రిపేర్ చేస్తారో వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడిగితే తప్పకుండా ప్రిపేర్ చేసి చూపిస్తాను. అయితే బాగా ఫ్రై అయ్యి ఇవి కూడా పక్కకు తీసుకుందాము. నెక్స్ట్ ఇదే కడాయిలో గోధుమలు కూడా వేసి చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. గోధుమలు కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మా దగ్గర గోధుమలు ఉన్నాయి కాబట్టి గోధుమలు యూజ్ చేస్తున్నామండి. మీ దగ్గర గోధుమలు అవైలబుల్గా లేకపోతే గోధుమ పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం గోధుమ పిండి యూజ్ చేయాలి అనుకుంటే గోధుమ పిండి ఫ్రై చేయడానికి కొంచెం ఘీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా గోధుమలు చిటపటలాడతాయి అన్నమాట. మనం ఇప్పుడు వాటికి ఫ్రై చేసుకునే ఇంగ్రీడియంట్స్ మొత్తంని మనం కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడగంటిపోతాయి. మన గోధుమలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి, చిటపట్లాడిపోతున్నాయండి, అన్నీ వెళ్ళిపోతున్నాయి. గోధుమలు కూడా ఫ్రై అయ్యాయో లేదో తెలియాలి అంటే మనం పంటికింట వేసుకున్నప్పుడు బంకలాగైతే అంటుకోకూడదు. మన గోధుమలు కూడా చల్లరడానికి పెట్టేసుకుందాం. సేమ్ కడాయిలో నువ్వులు కూడా వేసుకొని జస్ట్ 1 మినిట్ ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే నువ్వులు వేయగానే ఆ వేడికి చిటపట్లు ఆడిపోతాయి కదా, జస్ట్ అందుకనే దాంట్లో తేమ లేకుండా ఒక 1 మినిట్ అయితే ఫ్రై చేసుకుందాం. కూడా పర్ఫెక్ట్గా అయితే వేగిపోయాయి, చూస్తున్నారు కదా. ఇలా లైట్ బ్రౌనిష్ కలర్లో చేంజ్ అయితే బాగుంటుంది అనమాట.
ఇక ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, వీటిని పొట్టు అయితే తీసుకుందాం. రోస్ట్ చేసుకున్న ఫ్లాక్స్ సీడ్స్ని ఒక మిక్సీ జార్లో అయితే తీసుకుందాం. సీడ్స్ని మిక్సీ పట్టుకున్నాం కదా, ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన ఫ్లాక్స్ సీడ్స్ని ఒక మిక్సింగ్ బౌల్లో అయితే వేసేసుకుందాం. ఈ జార్లోకి వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళని మిక్సీ పట్టుకుందాం. ఈ వేరుశెనగ గుళ్ళు కొంచెం పౌడర్ అయిన తర్వాత ఇందులోనే మనం జాగ్రత్తగా యాడ్ చేసుకుందాం. వేరుశెనగ గుళ్ళలో బెల్లం వేసి మిక్సీ పట్టేటప్పుడు కంటిన్యూస్గా అయితే మిక్సీ పట్టకూడదు. పల్స్ ఇచ్చి ఆఫ్ చేసి, పల్స్ ఇచ్చి ఆఫ్ చేసి అలా చేసుకోవాలి. ఎందుకంటే ఇది తేమ అనేది అయితే రిలీజ్ అవుతుంది కదా, అలా తేమ రిలీజ్ అవ్వకుండా ఇలా పౌడర్ కన్సిస్టెంట్లో రావాలంటే మనం మిక్సీ ఆపుతూ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇందులో గోధుమలు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పౌడర్ కూడా ఈ మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్గా నువ్వులు కూడా మిక్సీ పట్టేసుకుందాం. నువ్వులు మొత్తంగా మిక్సీ వేయనండి, కొన్ని తీసి పక్కన పెట్టుకుంటాను. ఈ నువ్వుల పౌడర్ కూడా ఇందులో వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఇంగ్రీడియంట్స్ మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుందాం. కూడా మర్చిపోయానండి, మిక్సీ వేసుకునేటప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్కి కొంచెం గ్యాప్ తీసుకోండి. కంటిన్యూస్గా మిక్సీ వేసానంటే మన మిక్సీ అయితే రిపేర్కి వచ్చేస్తుంది, జాగ్రత్త. ఇక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా మొత్తం ఇంగ్రీడియంట్స్ని ఇలా మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇందులోనే మనం ముందుగా పెట్టుకున్నాం కదా నువ్వులు, కొంచెం నువ్వులు అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నువ్వులను కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుందాం. తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న క్యాషు బాదం పౌడర్, తర్వాత ఇందులోనే ఇలాచీ పౌడర్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఆ స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఇక ఫ్లాక్స్ సీడ్ లడ్డు గురించి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఎవరికన్నా మలబద్ధకం ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు ఈ ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేస్తే మనకి మంచి ఉపశమనం అయితే దొరుకుతుంది, బాగా హెల్ప్ అవుతాయి. మన లడ్డు కన్సిస్టెన్సీ రావాలంటే ముఖ్యంగా మనకి ఘీ ఉండాలి కదా. ఇప్పుడు ఈ పౌడర్లోనే ఘీ యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఘీ వచ్చేసి ఇది ఇంట్లోనే పట్టి పెట్టుకుంటామండి మేము. చాలా ఇక కొంచెం కొంచెం ఘీ యాడ్ చేసుకుంటూ ఇలా లడ్డు లాగా చుట్టుకుంటూ మొత్తం అయితే చేసుకుందాము. చూస్తున్నారు కదా వీడియోలో మా మరదలు ఇలా లడ్డు లాగా అయితే ఉండకడుతున్నారు. చూడటానికి చాలా టేస్టీగా ఉన్నాయి, టేస్ట్ కూడా చేశాను, ఎమ్మిగా ఉన్నాయి. మనకి కెమెరాలో నీడ పడుతుంది కాబట్టి అంత క్లియర్గా కనిపించడం లేదనమాట. ఇదిగోండి చూడండి, లడ్డూస్ చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా అదిరిపోతున్నాయండి. ఇది చిన్నపిల్లలకి కూడా 3 years నుండి మనం చిన్నపిల్లలకి అలవాటు చేస్తూ ఉంటే హెల్దీ డైట్ కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది. పిల్లలు కూడా అన్హెల్దీ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే దీంట్లో మెయిన్ అండి పల్లీలు నడుముకి చాలా మంచిది. ఇంకోటి ఫ్లాక్స్ సీడ్స్ కూడా హెల్త్కి మంచిదే, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మంచిది. మళ్ళీ దీంట్లో మనము నెయ్యి వేసాము, నెయ్యి వల్ల కూడా మనకి మోకాళ్ళు గుజ్జు అంటారు కదండి, అలా కూడా కొంచెం మంచిదే. కాబట్టి ఎక్కువ డైట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ ఘీ తింటే ప్రాబ్లం ఏమో కానీ మనం తినాల్సిన దానికంటే తక్కువ తింటే అది కూడా ప్రాబ్లంగానే అవుతుంది మనకి. హెల్తీ డైట్ చేసే వాళ్ళు కూడా ఇది తినచ్చు, ఎందుకంటే మనం దీంట్లో బెల్లమే వేసాము కాబట్టి, షుగర్ వేయలేదు కాబట్టి ఇది డైట్ చేసే వాళ్ళు కూడా తినచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డూని డైట్ చేసే వాళ్ళు కూడా చక్కగా తినచ్చు, ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్ వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుద్ది. దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి. ఇంకా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసేయండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి ఏంటి అనేది చెప్పేస్తాను, వినండి. ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు మనకి
ఒక వీక్ నుంచి 10 డేస్ వరకు అయితే బాగుంటాయి ఫ్రెష్గా. చూడండి ఇక్కడ తుంచితేనే ఎంత సాఫ్ట్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే అమోఘంగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. నేను ఫ్లాక్స్ సీడ్ లడ్డు ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను, కానీ ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో టేస్ట్ చేశాను, చాలా బాగా అనిపించింది. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డు మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టేద్దామని ఈరోజు ప్రిపేర్ చేశాను. మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి ఇవ్వండి, అంతేకాకుండా మీరు కూడా రోజుకొకటి తింటూ ఉండండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి మరి, బాయ్.